బ్రిటిషర్స్ మన దేశం నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు పెట్టిన ఒక చిన్న రూల్ తో మన దేశం ఇప్పటికి కొన్ని వేల కోట్లు నష్టపోతుందని మీకు తెలుసా? 1927 లో బ్రిటిషర్స్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ గా బ్యాంబూ ట్రీస్ ని ట్రీగా పరిగణించారు. ఇందులో ఏముంది, ఇది ఒక చిన్న మాటే కదా అని మీరు అనుకుంటున్నారా? ఈ ఒక్క చిన్న మాటతో మన దేశంలో ఉన్న లక్షల కొద్ది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఇది చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన దేశంలో ఏ చెట్టునైనా కట్ చేయాలి అన్న, ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్న ఖచ్చితంగా పర్మిషన్ కావాలి అని రూల్ పెట్టింది మన ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మన ఇండియా బ్యాంబూని ఎక్స్పోర్ట్ చేయడంలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. అలాంటిది 2021 లో మన దేశం బ్యాంబూని ఎంత ఎక్స్పోర్ట్ చేసిందో తెలుసా? ₹1 కోటి బ్యాంబూ మాత్రమే. కానీ మన ఇండియాకి చైనా నుంచి ఎంత బ్యాంబూని తెచ్చుకున్నామో తెలుసా? 545 కోట్లు. దీనికి కారణం బ్రిటిషర్స్ బ్యాంబూని ఒక ట్రీగా పరిగణించడం వల్ల ప్రతి రైతు దీనిని కట్ చేయాలి అన్న, ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్న పర్మిషన్స్ ఉండాలి అని చెప్పి ఎవరు కూడా పండించడానికి ముందుకు వచ్చేవారు కాదు. సో ఫైనల్ గా 2017 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ లో ఈ బ్యాంబూని ట్రీగా పరిగణించుకుంటా ఇది ఒక గ్రాస్ ఫ్యామిలీకి చెందింది అని చెప్పి ఎవరైనా ఈ బ్యాంబూ ట్రీని కట్ చేయాలి అన్న, ట్రాన్స్పోర్ట్ చేయాలి అన్న ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పి అనౌన్స్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి ₹120 సబ్సిడీ ఇస్తామని మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది.